ఓం శాంతి. మురళి తారీఖు 29/1/2025. ఈరోజు బాబా చెప్తున్నారు మురళి సారము. మధురమైన పిల్లలు, మీరు మీ యోగ బలముతోనే వికర్మలను వినాశనము చేసుకుని పావనముగా తయారయ్యి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. ఇదే మీ సేవ. ప్రశ్న: దేవీ దేవతా ధర్మం యొక్క ఏ విశేషత మహిమ చేయబడింది? జవాబు: దేవీ దేవతా ధర్మమే చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది. అక్కడ దుఃఖము యొక్క నామరూపాలు ఉండవు. పిల్లలైన మీరు 3 వంతులు సుఖము పొందుతారు. ఒకవేళ సగం సుఖము సగం దుఃఖము ఉంటే అందులో అంత ఆనందమే ఉండదు. ఓం శాంతి. భగవాన్ వాచ: ఏ మనుష్య మాత్రుడిని భగవంతుడు అని అనలేము అని భగవంతుడే అర్థం చేయించారు. దేవతలను కూడా భగవంతుడు అని అనరు. భగవంతుడైతే నిరాకారుడు. వారికి ఎటువంటి సాకారీ రూపము కానీ ఆకారీ రూపము కానీ లేదు. సూక్ష్మవతన వాసులకు కూడా సూక్ష్మ ఆకారము ఉంది. అందుకే దానిని సూక్ష్మవతనము అని అంటారు. ఇక్కడ సాకారి మనుష్య శరీరాలు ఉన్నాయి. అందుకే దీనిని స్థూలవతనము అని అంటారు. సూక్ష్మవతనంలో ఈ పంచతత్వాల స్థూల శరీరము ఉండదు. ఈ పంచతత్వాలతో మనుష్య శరీరము తయారయ్యింది. దీనిని మట్టి బొమ్మ అని అంటారు. సూక్ష్మవతన వాసులను మట్టి బొమ్మ అని అనరు. దేవతా ధర్మం వారు కూడా మనుష్యులే, కానీ వారిని దైవీ గుణాలు కలిగిన మనుష్యులు అని అంటారు. వారు దైవీ గుణాలను శివబాబా నుండి ప్రాప్తి చేసుకున్నారు. దైవీ గుణాలు కలిగిన మనుష్యులకు అసరీ గుణాలు కలిగిన మనుష్యులకు మధ్యన ఎంత తేడా ఉంది. మనుష్యులే శివాలయంలో ఉండేందుకు లేక వేశ్యాలయంలో ఉండేందుకు యోగ్యులుగా అవుతారు. సతయుగాన్ని శివాలయము అని అంటారు. సతయుగము ఇక్కడే ఉంటుంది. అది మూలవతనములో లేక సూక్ష్మవతనములో ఉండదు. అది శివబాబా స్థాపించిన శివాలయం అని పిల్లలైన మీకు తెలుసు. ఎప్పుడు స్థాపించారు? సంగమ యుగములో. ఇది పురుషోత్తమ యుగము. ఇప్పుడు ఈ ప్రపంచము పతితముగా తమో ప్రధానముగా ఉంది. దీనిని సతో ప్రధాన కొత్త ప్రపంచము అని అనరు. కొత్త ప్రపంచాన్ని సతో ప్రధాన ప్రపంచము అని అంటారు. అదే మళ్ళీ ఎప్పుడైతే పాతగా అవుతుందో అప్పుడు దానిని తమో ప్రధాన ప్రపంచము అని అంటారు. మళ్ళీ సతో ప్రధానముగా ఎలా తయారవుతుంది? పిల్లలైన మీ యోగ బలము ద్వారా. యోగ బలముతోనే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు పవిత్రముగా అవుతారు. పవిత్రముగా అయిన వారికి మరి తప్పకుండా పవిత్ర ప్రపంచం కావాలి. కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచమని, పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచమని అనడం జరుగుతుంది. పవిత్ర ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు. పతిత ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. ఈ విషయాలు మనుషులెవరికీ తెలియవు. ఈ పంచవికారాలు లేకపోతే మనుషులు దుఃఖితులై తండ్రిని ఎందుకు స్మృతి చేస్తారు? తండ్రి అంటారు, నేను దుఃఖహర్త సుఖకర్తను. పంచవికారాల రూపీ రావణుడిని 10 తలల బొమ్మగా తయారు చేశారు. ఆ రావణుడిని శత్రువుగా భావించి కాలుస్తారు. అలాగని ద్వాపరయుగ ప్రారంభము నుండే కాల్చడం మొదలు పెడతారని కాదు. ఎప్పుడైతే తమో ప్రధానముగా అవుతారో అప్పుడు ఏదో ఒక మతాంతరము వారు కూర్చుని ఈ కొత్త విషయాలను తయారు చేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా బాగా దుఃఖాన్ని ఇస్తే అప్పుడు వారి దిష్టి బొమ్మను తయారు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మనుష్యులకు ఎప్పుడైతే చాలా దుఃఖము లభిస్తుందో అప్పుడు ఈ రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి కాలుస్తారు. పిల్లలైన మీకు 3 వంతులు సుఖం ఉంటుంది. ఒకవేళ సగం దుఃఖం ఉంటే ఆనందం ఏముంటుంది? తండ్రి అంటారు,
మీ ఈ దేవీ దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది. సృష్టి అయితే అనాదిగా తయారై ఉంది. సృష్టి ఎందుకు తయారయ్యింది, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది అని ఎవరు అడగడానికి లేదు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయువును లక్షల సంవత్సరాలుగా చూపించారు. తప్పకుండా సంగమయుగము కూడా ఉంటుంది. ఆ సమయంలోనే సృష్టి పరివర్తన అవుతుంది. ఇప్పుడు మీరు అనుభవం చేసినట్లుగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. బాల్యంలో రాధాకృష్ణులు అనే పేర్లు ఉంటాయి. ఆ తర్వాత స్వయంవరం జరుగుతుంది అని ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. ఇరువురు వేరువేరు రాజధానులకు చెందినవారు. మళ్ళీ వారి స్వయంవరం జరిగిన తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి నాలెడ్జ్ఫుల్. అలాగని వారు సర్వము తెలిసినవారు అని కాదు. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. జ్ఞానము పాఠశాలలో లభిస్తుంది. పాఠశాలలో లక్ష్యము ఉద్దేశ్యమైతే తప్పకుండా ఉండాలి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఈ చీచీ ప్రపంచంలో రాజ్యము చెయ్యలేరు. పుష్పము వంటి ప్రపంచంలో రాజ్యం చేస్తారు. రాజయోగాన్ని ఏమీ సత్యుగంలో నేర్పించరు. సంగమయుగంలోనే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది అనంతమైన విషయము. తండ్రి ఎప్పుడు వస్తారు ఎవరికీ తెలియదు. ఘోర అంధకారంలో ఉన్నారు. జ్ఞానసూర్యుడు అనే పేరును బట్టి జపాన్లో వారు తమను తాము సూర్యవంశీయులుగా చెప్పుకుంటారు. వాస్తవానికి సూర్యవంశీయులు దేవతలు. సూర్యవంశీయుల రాజ్యము సత్యుగంలోనే ఉండేది. జ్ఞానసూర్యుడు ఉదయించగానే అజ్ఞానము అనే అంధకారము వినాశనమయ్యింది అని అంటూ ఉంటారు. కనుక భక్తి మార్గపు అంధకారము వినాశనమవుతుంది. కొత్త ప్రపంచం పాతదిగా, పాత ప్రపంచము మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఇది అనంతమైన పెద్ద ఇల్లు. ఇది ఎంత పెద్ద రంగస్థలము! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎంత పని చేసి పెడతాయి. రాత్రివేళ ఎంతో పని నడుస్తుంది. కొందరు రాజులైతే పగలపూట పడుకుని రాత్రివేళ తమ సభలు మొదలైనవి నిర్వహిస్తారు. కొనుగోళ్ళు అవి చేస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా ఉన్నారు. ఇది ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో జరుగుతుంది. మిల్లులు మొదలైనవి కూడా రాత్రి వేళలో నడుస్తాయి. ఇవి హద్దులోని పగలు రాత్రి. అది అనంతమైన విషయము. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. వారికి శివబాబా గురించి కూడా తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. వీరు ప్రజాపిత బ్రహ్మ అని బ్రహ్మ గురించి కూడా అర్థం చేయించారు. తండ్రి ఎప్పుడైతే సృష్టిని రచిస్తారో అప్పుడు తప్పకుండా ఎవరిలోకో ప్రవేశిస్తారు. పావనమైన మనుషులైతే సత్యుగంలోనే ఉంటారు. కలియుగంలోనైతే అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. అందుకే పతితులు అని అనబడతారు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని మనుష్యులు అంటారు. అరే, దేవతలను మీరు సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు. ఎంత శుద్ధతతో వారి మందిరాలను నిర్మిస్తారు. బ్రాహ్మణులను తప్ప ఇంకెవ్వరినీ లోపలికి అనుమతించరు. వాస్తవానికి ఈ దేవతలను వికారులు ఎవ్వరూ ముట్టుకోకూడదు. కానీ ఈ రోజుల్లోనైతే డబ్బుతోనే అంతా అవుతుంది. ఎవరైనా ఇంటిలో మందిరాలు మొదలైనవి పెట్టుకున్నా అప్పుడు కూడా బ్రాహ్మణులనే పిలుస్తారు. కానీ ఆ బ్రాహ్మణులు కూడా వికారులే. కేవలం బ్రాహ్మణులు అన్న పేరు ఉంది. ఇక్కడ ఈ ప్రపంచమే వికారి. కాబట్టి పూజ కూడా వికారుల ద్వారానే జరుగుతుంది. నిర్వికారులు ఎక్కడి నుండి వస్తారు? నిర్వికారులు ఉండేదే సత్యయుగంలో. అలాగని ఎవరైతే వికారాల్లోకి వెళ్ళరో వారిని నిర్వికారులు అని అంటారని కాదు. వారి శరీరమైతే ఎంతైనా వికారాల ద్వారానే జన్మించింది కదా. తండ్రి ఒకే విషయాన్ని తెలియచేశారు. ఇదంతా రావణ రాజ్యము. రామరాజ్యంలో ఉన్నది సంపూర్ణ నిర్వికారులు, రావణ రాజ్యంలో ఉన్నది వికారులు. సత్యయుగంలో పవిత్రత ఉండేది కాబట్టి సుఖము సంపన్నత ఉండేది.
సతయుగంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా, అక్కడ పంచవికారాలు ఉండవు అని మీరు చూపించవచ్చు. అది ఉన్నదే పవిత్ర రాజ్యము. దానిని భగవంతుడు స్థాపన చేస్తారు. భగవంతుడు పతిత రాజ్యాన్ని స్థాపన చేస్తారా? సతయుగంలో ఒకవేళ పతితులుంటే మరి పిలిచేవారు కదా. అక్కడ ఎవరు పిలవరు. సుఖములో ఎవరు స్మృతి చెయ్యరు. సుఖ సాగరుడు, పవిత్రతా సాగరుడు అని పరమాత్మని మహిమను కూడా చేస్తారు. శాంతి ఏర్పడాలి అని అంటారు కూడా. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో శాంతిని మనుష్యులు ఎలా స్థాపించగలరు? శాంతియుతమైన రాజ్యమైతే ఒక్క స్వర్గంలోనే ఉండేది. ఎప్పుడైనా ఎవరైనా పరస్పరం గొడవ పడుతూ ఉంటే అప్పుడు శాంతపరచవలసి ఉంటుంది. అక్కడైతే ఉండేదే ఒక్క రాజ్యము. తండ్రి అంటారు, ఈ ప్రపంచం ఇప్పుడు అంతమవ్వనున్నది. ఈ మహాభారత యుద్ధంలో అన్నీ వినాశనమవుతాయి. వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది. తప్పకుండా మీరే పాండవులు కదా. మీరు ఆత్మిక పండాలు, అంటే మీరు ఆత్మిక మార్గదర్శకులు. అందరికీ ముక్తిధామం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. అది ఆత్మల ఇల్లు అయిన శాంతిధామము. ఇది దుఃఖధామము. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ దుఃఖధామాన్ని చూస్తూ కూడా మర్చిపోండి. ఇప్పుడు ఇక మనము శాంతిధామానికి వెళ్ళాలి అంతే. ఇలా ఆత్మ అంటుంది. ఆత్మ రియలైజ్ అవుతుంది, నేను ఆత్మను అని. ఆత్మకు స్మృతి కలిగింది. తండ్రి అంటారు, నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. నేను బిందువును అని మీకు మాత్రమే అర్థం చేయించాను. మనం 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగాము అనేది గడియ గడియ మీ బుద్ధిలో ఉండాలి. దీని ద్వారా తండ్రి కూడా గుర్తుకు వస్తారు, ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది, చక్రము కూడా గుర్తుకు వస్తుంది. ఈ ప్రపంచ చరిత్ర భూగోళం గురించి మీకే తెలుసు. ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని యుద్ధాలు మొదలైనవి జరిగాయి. సతయుగంలో యుద్ధాలు మొదలైన మాటే లేదు. రామరాజ్యం ఎక్కడా, రావణ రాజ్యం ఎక్కడా? తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ఈశ్వరీ రాజ్యంలో ఉన్నట్లు. ఎందుకంటే రాజ్యస్థాపన చేయడానికి ఈశ్వరుడు ఇక్కడికి వచ్చారు. ఈశ్వరుడు స్వయమైతే రాజ్యము చెయ్యరు, స్వయం రాజ్యాన్ని తీసుకోరు. వారు నిష్కామ సేవ చేస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుడే సర్వాత్మలకు తండ్రి. బాబా అని అనడంతోనే ఒక్కసారిగా సంతోషపు పాదరసము పైకి ఎక్కిపోవాలి. అతీంద్రియ సుఖము అనేది మీ అంతిమ అవస్థకు సంబంధించి గానం చేయబడింది. పరీక్షల రోజులు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమయంలో అన్నీ సాక్షాత్కారం అవుతాయి. అతీంద్రియ సుఖము కూడా పిల్లలకు నెంబరువారుగా ఉంది. కొందరైతే తండ్రి స్మృతిలో చాలా సంతోషముగా ఉంటారు. పిల్లలైన మీకు రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి. ఓహో బాబా, మీరు మమ్మల్ని ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారు చేశారు, మీ నుండి మాకు ఎంత సుఖము లభిస్తుంది. మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటే ప్రేమ అశ్రువులు వస్తాయి. అద్భుతము, మీరు వచ్చి మమ్మల్ని దుఃఖం నుండి విడిపిస్తారు. విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి. తండ్రి ఏ సమయంలోనైతే మీకు ఈ స్మృతిని కలిగిస్తారో అప్పుడు మీరు ఎంతగా ఆనందంతో పులకరించిపోతారు. శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తప్పకుండా శివరాత్రి కూడా జరుపుకోవటం జరుగుతుంది. కానీ మనుషులు శివబాబాకు బదులుగా గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద ఏకైక పొరపాటు. మొట్టమొదట గీతలోనే పొరపాటు చేశారు. డ్రామాయే ఇలా తయారై ఉంది. తండ్రి వచ్చి ఈ పొరపాటు గురించి చెప్తున్నారు. పతిత పావనుడిని నేనా లేక శ్రీకృష్ణుడా అని. మీకు నేను రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేశాను. అకాలమూర్తి, అయోనిజుడు అన్న మహిమ కూడా నాదే కదా.
శ్రీకృష్ణుడిని ఇలా మహిమ చేయలేరు. అతనైతే పునర్జన్మల్లోకి వస్తారు. పిల్లలైన మీలో కూడా ఈ విషయాలన్నీ నెంబర్ వారుగా బుద్ధిలో ఉంటాయి. జ్ఞానముతో పాటు నడవడిక కూడా బాగుండాలి. మాయ కూడా తక్కువేమీ కాదు. ఎవరైతే మొదట వస్తారో వారు తప్పకుండా అంతటి శక్తి కలవారై ఉంటారు. పాత్రధారులు భిన్న భిన్నమైన వారు ఉంటారు కదా. హీరో హీరోయిన్ పాత్ర భారతవాసులకే లభించింది. మీరందరినీ రావణ రాజ్యం నుండి విడిపిస్తారు. శ్రీమతము ఆధారముగా మీకు ఎంత బలం లభిస్తుంది. మాయ కూడా చాలా శక్తివంతమైనది. నడుస్తూ నడుస్తూ మోసం చేసేస్తుంది. బాబా ప్రేమ సాగరుడు కాబట్టి పిల్లలైన మీరు కూడా తండ్రి సమానముగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ చేదుగా మాట్లాడకండి. ఎవరికైనా దుఃఖం ఇస్తే దుఃఖితులై మరణిస్తారు. ఈ అలవాట్లన్నింటినీ తొలగించుకోవాలి. అన్నింటికన్నా అశుద్ధమైన అలవాటు విషయ సాగరంలో మునకలు వేయటము. కామము మహాశత్రువని తండ్రి కూడా అంటారు. ఎంతమంది పిల్లలు దెబ్బలు తింటారు. కొందరైతే తమ కూతురుని పవిత్రముగా ఉండమని చెప్తారు. అరే, ముందు మీరు పవిత్రముగా అవ్వండి. కూతుర్ని ఇచ్చేస్తే ఖర్చు మొదలైన భారం నుండి విముక్తులవుతాము అని అనుకుంటారు. ఎందుకంటే ఎలా ఆలోచిస్తారంటే వీరి భాగ్యంలో ఏముందో తెలియదు. సంబంధం కూడా మంచిది దొరుకుతుందో దొరకదో తెలియదు. ఈ రోజుల్లో ఖర్చు కూడా చాలా అవుతుంది. పేదవారైతే వెంటనే ఇచ్చేస్తారు. కొందరికి మళ్ళీ మోహం ఉంటుంది. పూర్వము ఒక ఆదివాసీ స్త్రీ వచ్చేవారు. ఆమెను జ్ఞానంలోకి రానివ్వలేదు. ఎందుకంటే ఇంద్రజాలం చేస్తారేమో అన్న భయము ఉండేది. భగవంతుని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. దయార్థ హృదయుడని కూడా భగవంతుడినే అంటారు. శ్రీకృష్ణుడిని అనరు. ఎవరైతే నిర్దయ నుండి రక్షిస్తారో వారే దయార్థ హృదయులు. నిర్దయ కలవాడు రావణుడు. మొట్టమొదట జ్ఞానము. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత వైరాగ్యము. అంతేకాని భక్తి, జ్ఞానము, ఆ తర్వాత వైరాగ్యము అని అనరు. జ్ఞానము పట్ల వైరాగ్యము అని అనరు కదా. భక్తి పట్ల వైరాగ్యము కలగాలి. అందుకే జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేది సరైన వరుస. తండ్రి మీకు అనంతమైన వైరాగ్యాన్ని అనగా పాత ప్రపంచము పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తారు. సన్యాసులైతే కేవలం ఇల్లు వాకిళ్ళ పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మనుష్యుల బుద్ధిలో కూర్చోదు. భారతదేశం 100% సంపన్నముగా, నిర్వీకారిగా, ఆరోగ్యవంతముగా ఉండేది. ఎప్పుడూ అకాల మృత్యువులు జరిగేవి కాదు. ఈ విషయాలన్నింటి ధారణ చాలా కొద్ది మందికి మాత్రమే జరుగుతుంది. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారు చాలా షావుకారులుగా అవుతారు. పిల్లలకైతే రోజంతా బాబా బాబా అనేదే స్మృతిలో ఉండాలి. కానీ మాయ స్మృతి చెయ్యనివ్వదు. తండ్రి అంటారు, సత్వప్రధానముగా అవ్వాలంటే నడుస్తూ, తిరుగుతూ, తింటూ నన్ను స్మృతి చేయండి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. మరి మీరు నన్ను స్మృతి చెయ్యరా? చాలామందికి మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి. ఇదైతే జరుగుతుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది డ్రామాలో నిశ్చితమే ఉంది. స్వర్గస్థాపన అయితే జరగవలసిందే. కొత్త ప్రపంచమైతే సదా ఉండదు. చక్రము తిరిగితే తప్పకుండా కిందకి దిగుతారు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా తయారవుతుంది. ఈ సమయంలో మాయ అందరినీ ఏప్రిల్ ఫుల్ చేసింది. తండ్రి వచ్చి పుష్పాలుగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. తండ్రి సమానముగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు, చేదు మాటలు మాట్లాడకూడదు, చెడు అలవాట్లను సమాప్తము చేయాలి. 2. బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతూ ఇదే ఫీలింగ్లో ఉండాలి. ఓహో బాబా, మీరు మమ్మల్ని ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారు చేశారు, మీరు మాకు ఎంత సుఖాన్ని ఇచ్చారు. బాబా, మీరు క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. ఇలా రోజంతా బాబా బాబాయే స్మృతిలో ఉండాలి. ఈరోజు వరదానము. సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల అనుభూతిలో సంపన్నముగా అయ్యే సంపూర్ణమూర్తి భవ. సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల అనుభూతిలో సంపన్నముగా అయ్యే సంపూర్ణమూర్తి భవ. వరదానం యొక్క వివరణ. సంగమయుగంలో విశేషంగా సర్వప్రాప్తులలో స్వయాన్ని సంపన్నముగా తయారు చేసుకోవాలి. అందుకే సర్వ ఖజానాలను, సర్వ సంబంధాలను, సర్వ గుణాలను మరియు కర్తవ్యాలను ఎదురుగా ఉంచుకొని చెక్ చేసుకోండి. అన్ని విషయాల్లో అనుభవిగా అయ్యారా? ఒకవేళ ఏదైనా విషయం యొక్క అనుభవంలో లోటు ఉంటే అందులో స్వయాన్ని సంపన్నముగా చేసుకోండి. ఒక్క సంబంధంలోనైనా లేక ఒక్క గుణంలోనైనా లోటు ఉన్నట్లయితే సంపూర్ణ స్థితి లేక సంపూర్ణ మూర్తి అని అనలేరు. అందుకే తండ్రి గుణాలను మరియు మీ ఆది స్వరూపం యొక్క గుణాలను అనుభవం చేయండి. తండ్రి గుణాలను, మీ ఆది స్వరూపం యొక్క గుణాలను అనుభవం చేయండి. అప్పుడు సంపూర్ణ మూర్తులుగా అవుతారు. స్లోగన్. ఆవేశంలోకి రావటం కూడా మనస్సుతో ఏడవడమే. ఇప్పుడు ఏడ్చే ఫైలును సమాప్తం చేయండి. ఆవేశంలోకి రావడం కూడా మనసుతో ఏడవడమే. ఇప్పుడు ఏడ్చే ఫైలును సమాప్తం చేయండి. ఈరోజు శక్తిశాలి మనసా ద్వారా సకాష్నిచ్చే సేవ కోసం పాయింట్. మనసా సేవను చేయడానికి సర్వశక్తులను మీ జీవితంలో భాగముగా చేసుకోండి. బాబా సమానముగా ఎంత పర్ఫెక్ట్గా అవ్వండి అంటే లోపల ఎటువంటి డిఫెక్ట్ ఉండకూడదు. అప్పుడు శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా అనగా మనసా ద్వారా స్వతహాగా సకాష్ వ్యాపిస్తుంది. ఓ